2019లో ఏం జరిగిందో చూపిస్తాం, 2024లో ఏం జరుగుతుందో కూడా చూపిస్తాం. అది ఇప్పుడు పేటీఎంలు వస్తున్నాయి కదా, కోటర్ బుడ్డి వస్తుంది కదా, బిర్యానీ ప్యాకెట్లు వస్తున్నాయి కదా అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మాత్రం ఊరుకోం. 2024లో ప్రతి ఒక్కరికి వీళ్ళంతమంది ఇలా మాట్లాడతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు రద్దు అవుతే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మేము రెడీ, అతను రమ్మను, ఐఎమ్ రెడీ, అతను రమ్మను. ఆంధ్రప్రదేశ్ లో కొంత రోడ్లు ఉన్నాయని చెప్పి మీరు డిబేట్ పెడతారు. అదే అదే అమ్మఒడి గురించి అతను ఇచ్చిన అమ్మఒడి గురించి డిబేట్ పెడదాం, రమ్మను. ఫస్ట్ అంతమందికి ఇచ్చాడు, ఇప్పుడు అంతమందికి ఇస్తున్నాడు, అంతమందిని డిబేట్ చేస్తున్నాడు. అదే రమ్మను డిబేట్ చూపిస్తాం. అమ్మఒడి గురించా, నిరోధకం గురించా, మద్యపాన నిషేధమా, దేని గురించి అన్నా సరే ఐఎమ్ రెడీ. అమ్మఒడి గురించి డిబేట్ పెడతాంటే నేను వస్తా. ఆంధ్రప్రదేశ్ లో సగం మంది హైదరాబాద్ ఎందుకు ఉన్నారు? అక్కడ అభివృద్ధి లేకుండా ఉంటున్నారు ఎందుకు? అదే అన్నా ఇప్పుడు మేము ఎంత గొంతుకు ఇన్ఛార్జ్కున్నా ఎవరికే తెలియదు. 2024లో మా ఓటుతో మేము చూపిస్తాం, మేము పవర్ ఏంటో, ఓటుతో మా పవర్ చూపిస్తాం. ఎవడు వచ్చి అన్ని మాటలు మాట్లాడినా సరే ముందు తాగి వచ్చి వీడియో తీస్తుంటే తీసుకోకండి, డ్రింక్ అండ్ డ్రంక్ చెక్ పెట్టుకోండి, అప్పుడు చూద్దాం. అది క్వార్టర్ తాగి మాట్లాడితే ఏమీ ఉండదు. అది చెప్తున్నాను కదా, ఎవరన్నా అంతే. నేను ఐఎమ్ రెడీ. అమ్మఒడి గురించా, చేనేత గురించా, దేనికన్నా సరే ఐఎమ్ రెడీ, ఇంక్లూడెడ్ వాలంటరీ పెన్షన్తో సహా నేను రెడీ. దేని గురించి డిబేట్ పెట్టడానికన్నా నేను రెడీ. ఎవరన్నా ఉన్నారా రెడీగా? అది ఐఎమ్ రెడీ. కూతురు మాట్లాడాలని ప్రోత్సహించవద్దు, అది పద్ధతి కాదు. అది మిమ్మల్ని ఎదురుతున్నాడు వాడు, డబ్బులు ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎదురుతున్నాడు. అది అది ఎలా ఉండదన్న చెప్తాను కదా. ఇప్పుడు దాకా డిబేట్ అన్నాడు, ఇంక్లూడెడ్ వాళ్ళు వచ్చిన అమ్మఒడి గురించి డిబేట్ పెడదామంటే వెళ్ళిపోయారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్రాలో ఎంత అన్యాయం జరుగుతుందో. దాన్ని బట్టి మీరు చూసుకొని 2024లో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఓటుతో సమాధానం చెప్పండి. కొడితే మళ్ళీ మామూలుగా ఉండకూడదు.